జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రేయ్ ఏ సేంట్రం సండే ఆర్ యు ఓకే? కూర్చో. ఐఎమ్ ఓకే. ఆర్యా వాళ్ళు పారిపోయినట్టున్నారు చూడు. ట్రై నోరు లేని పసిపిల్లలతో వ్యాపారం చేస్తారా? మీరు అసలు మనుషులా పశువులా? రై చెప్పరా, బాబు ఎక్కడా? చెప్పరా, బాబుని ఎవరికిచ్చావు? చెప్పరా. ఎవరో తెలియదు సార్, ఫోన్లోనే మాట్లాడారు సార్. ఎవరో హవాలాతో క్యాష్ పంపించారు సార్. మనిషిని కలవకుండానే బాబుని అప్పచెప్పావా? మర్యాదగా నిజం చెప్పావు. చెప్పరా, నిజంగా నాకు తెలియదు సార్. అదిగో వాడే సార్, వాడిని తీసుకెళ్ళి బాబుని అప్పచెప్పాడు సార్. చెప్పరా, బాబుని ఎవరికి అప్పగించావు? సార్ అతని పేరు నాకు తెలియదు సార్. చూడ్డానికి వాడెలా ఉంటాడు? తెల్లగా పొడవుగా ఉంటాడు సార్. సండే ఆర్యా వాడికి ఆ ఫోటో చూపించు. రాయ్ వీడేనా? వీడా? కాదు సార్, వీడా? కాదు సార్, వీడు? కాదు సార్. వయసు ఎంత ఉంటుందో చెప్పరా. 25 నుంచి 30 లోపు ఉంటుంది సార్. కుర్రాడే సార్. వీడా? సార్ వీడే సార్, ఆర్యా ఇదిగో. వీడే సార్. మదన్ ఏమంటున్నారు మేడం? ఈ బాబు మీ దగ్గర ఉన్నాడని, పైగా ఆ బాబు తన కొడుకే అని ఆర్యవర్ధన్తో చెప్పేశారా? ఇప్పుడు ఆ బాబును వెతుక్కుంటూ ఆర్యవర్ధన్ ఖచ్చితంగా వస్తాడని నాకు తెలుసు. వాట్? మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఆర్యవర్ధన్ని తన ఫ్యామిలీకి దగ్గర చేస్తున్నారా? నో వే. మన అల్టిమేట్ టార్గెట్ ఆర్యవర్ధన్ని సఫర్ చేయడం. అలాంటిది నేనెందుకు తనకి సంతోషాన్ని ఇస్తాను? మరి ఇదంతా దేనికి మేడం? ఆర్యవర్ధన్కి తన శత్రువుని పరిచయం చేయడానికి. రే మదన్,
బాబెక్కడా? అడిగేది నిన్నే. బాబెక్కడా? మాట్లాడు. మదన్, మీకు దండం పెడతాను. నా బాబుని నాకు ఇచ్చేయండి. పసి పిల్లవాడు. తను మీకు ఏం ద్రోహం చేశాడు అని ఇలా చేశారు. ప్లీజ్ నాకు ఇచ్చేయండి, ప్లీజ్. మదన్, ఇంతమంది అడుగుతుంటే సమాధానం చెప్పమేంటి? రాను రాను రాక్షసుల్లా తయారవుతున్నావు. బాబుని అప్పగిస్తావా లేదా పోలీసులకి ఫోన్ చేయమంటావా? నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు? నా ఇంట్లో అడుగు పెట్టే పోలీస్ ఎవడు? పోలీస్ ఎవడు? పోలీస్ ఎవడు? పోలీస్ ఎవడు? ఎవరు నువ్వు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.